రాజకీయాల్లో పదే పదే వైఎస్ఆర్ పేరు వాడేసుకుంటున్నారు వాళ్ళ వారసులు. షర్మిల అయితే ఏకంగా వైఎస్ఆర్ పేరుతోనే మొదట్లో పార్టీ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా సరే వైఎస్ఆర్ బిడ్డగానే ప్రజల్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా చాలా పథకాలకు వైఎస్ఆర్ పేరు పెట్టారు. వైఎస్ఆర్ పేరుతోనే దాదాపు ఒక 10కి పైగా పథకాలు ఆయన అధికారంలో ఉన్నోడు పెట్టుకొచ్చారు. అయితే ఇక్కడ షర్మిల విషయంలో తాజాగా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ వర్ధంతిని చేశారు. రేవంత్ రెడ్డి కూడా అక్కడ హైదరాబాద్లో షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అంటే ఇక్కడ ప్రతి దాంట్లో, ఎందుకంటే ఆమె కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి రేవంత్ ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చేశారు. అంటే వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్నారు, వైఎస్ఆర్ని మురిపిస్తున్నారా మరపిస్తున్నారా అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ అయితే తెర మీదకి వచ్చింది. ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు జగన్ ఏం చేశారు, షర్మిల ఏం చేశారు అన్నప్పుడు, ఎందుకంటే దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి 16 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ 16 ఏళ్లలో వైఎస్ స్థాయికి ఇద్దరు వారసులు చేరుకున్నారా లేదా అనేదే ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇద్దరు వారసులుగానే రంగంలోకి దిగారు. జగన్మోహన్ రెడ్డి అయినా షర్మిల అయినా సరే, ఆమె కూతురుగా ఈమె కుమారుడిగా. జయంతులను వర్ధంతులను అయితే మాత్రం చేస్తున్నారు. జగన్ హయాంలో అయితే ఒక 10 పథకాలకైతే ఆయన పేరు పెట్టుకున్నారు. అసలు వైఎస్ని మరపించే స్థాయికి ఇద్దరూ చేరుకున్నారా లేదా అనేది ఇక్కడ ఏంటంటే ఓడామా గెలిచామా అన్నది కాదు, అధ్యక్ష ప్రజలకు ఎంత మేరకు చేరువయ్యాము అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ప్రజలతో ఎంత మేరకు ఉన్నాము అనేది కూడా చాలా ముఖ్యం. అసెంబ్లీలో తొలి సమావేశం సందర్భంగా వైఎస్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ తరహాలోనే ఆయన ఇద్దరు పిల్లల ఆలోచన చేయలేకపోతున్న విషయం కూడా ఇక్కడ కీలకమైన అంశం. ప్రజలను పక్కన పెట్టి వ్యక్తిగత అంశాలతో అజెండాలు రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు అనేది చాలామంది ఓపెన్గానే చెబుతున్నారు. ఓపెన్గా తెలిసిన సీక్రెట్ కూడా అది. జగన్ తన వారి కేసుల కోసం రాజీ పడుతుంటే షర్మిల తన ఆస్తులు వ్యక్తిగత అంశాలతో రాజీ పడుతున్నారు అనేది. రాజకీయాల్లో వైఎస్కి మరో లక్షణం కూడా ఉంది. ఆయన ప్రత్యర్థులను పెంచుకున్నారే తప్ప శత్రువులను పెంచుకోలేదు. వైఎస్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన 3 మాసాల్లో చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఓ కీలక కేసులో చిక్కుకున్నారు. ఆ సమయంలో వైఎస్ ప్రత్యర్థిగా చంద్రబాబు వియ్యంకుడిపై కక్ష సాధించే అవకాశం ఉంది, కానీ ఆయన అలా చేయలేదు. రాజకీయాల్లో మాత్రమే ప్రత్యర్థులు ఉంటారు అని పేర్కొంటూ సదరు కేసు జోలికి కూడా పోలేదు. ఈ తరహా లక్షణం జగన్లో మచ్చుకు కూడా కనిపించలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా తనను తాను ఓ స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన వారసులుగా ఉన్న ఇద్దరు పిల్లలు కూడా కేవలం మురిపించే రాజకీయాలు చేస్తున్నారే తప్ప వైఎస్ను మరపించి ఉంటే ఇప్పుడు వైఎస్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు వినిపిస్తుంది అనేది కూడా ఒక ప్రశ్న. తాజాగా వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఈ అంశాన్ని అయితే మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు నెటిజన్లు. అంటే ఇక్కడ ఇద్దరిలో కూడా ఎవరు వైఎస్ఆర్ పేరుని సార్థకం చేస్తున్నారు, ఎవరు వైఎస్ని మరపించేలా పాలన చేస్తున్నారు అనే చర్చ జరిగితే ఇద్దరిలోనూ కూడా లక్షణం కనిపించలేదు అనేది ఒక వర్గం చెప్తున్న మాట.